ఈరోజు నేను వంట స్టార్ట్ చేస్తాను. ఈ ఆకుకూరతో ప్రాబ్లం ఏంటో చూడండి. అసలు ఎంత పని ఉంటుందో ఆకుకూర కట్ చేసాక మాత్రం ఈ మట్టి అంతా క్లీన్ చేసుకుని ఆకులంతా కింద పడి క్లీన్ చేసుకుని చాలా టైం పడుతుంది. ఈరోజు నేను ఆకుకూర పప్పు అండ్ దొండకాయ చేస్తున్నాను. అది కూడా నేను అయిపోయాక మొత్తం ఎక్కువ కర్రీస్ పెడతాను. ఈ ఆకుకూర పడిపోయాక మళ్ళీ ఇదంతా క్లీనింగ్ తెలియకుండానే ఇది ఒక పని కదా. తోటకూర పప్పుకి అండ్ మ్యాంగో కొంచెం వేస్తే బాగుంటుంది కదా, సో కొంచెం మ్యాంగో వేస్తున్నాను. పప్పు క్యారెట్ వేసేసాను, బట్ అప్పుడే కుక్కర్ పెట్టను చెప్పాను కదండి, కొంచెం టైం పట్టుకొని పెడతాను. నెక్స్ట్ దొండకాయ కూరకి కట్ చేసుకుంటున్నాను. ఒక పప్పు ఒక కూర చేస్తాను అనమాట పాపకి. పప్పు ఉన్నప్పుడు లేదా 2 కూరలు మామూలుగా చేసేస్తాను. ఒక్కోసారి పప్పు పెట్టను, తనకి పప్పు ఒక్కోసారి నచ్చదు, అందుకని రోజు అయ్యే పెడితే తినలేరు కదా, అందుకని అనమాట. బట్ వారానికి ఒకసారి ఎప్పుడన్నా ఈ స్పెషల్ రైస్లు చేస్తాను బాక్స్లోకి. నాకు ఎన్నాళ్ళు యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోస్ ఎలా పెట్టాలో తెలియలేదన్నమాట. బట్ ఈసారి మాత్రం ట్రై చేస్తున్నాను కదా, ఊరికనే అసలు పెట్టగలనా లేదా అని ట్రై చేస్తున్నాను. ఎందుకు అంటే నాకే చాలా ఇయర్స్ అయిపోతుంది కదా, ఎందుకు నేను ఇలాగే ఆలోచించట్లేదు, ట్రై చేద్దాం అనుకున్నాను. నేను ఈ మధ్య కొన్ని వీడియోస్ చూడటం అట్లా చూసి ఎలా పెట్టాలనేది కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. దానివల్ల అంటే మనకు కూడా చేసే పని ఎలా ఉంటుందని చూపించడం కోసం అంతే. అంటే అందరూ పని చేయరు అని నేను చెప్పను, చాలా వరకు చేస్తారు. ఎలా మేనేజ్ చేసుకుంటున్నాము, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తారు కాబట్టి ఈ లాంగ్ వీడియోస్ పెడుతున్నాను అనమాట. నేను దేవుడి ఎక్కువ పెట్టుకునేదాన్ని, అంటే నేను దేవుడికి బాగా చేస్తాను అనమాట పూజలు. వాళ్ళని పూలతో అన్నీ రెడీ చేసినప్పుడు, డెకరేట్ చేసినప్పుడు వాటిని చూస్తూ ఉంటే అసలు నాకు భలే మధ్య మధ్యలో నేను చూస్తూ ఉంటాను. యాక్చువల్గా ఎక్కువసార్లు చూడకూడదు అంటారు మా మమ్మీ, అందుకని ఎప్పుడన్నా అటు ఇటు తిరిగేటప్పుడు అలా చూస్తాను, వాళ్ళు అందంగా ఉంటారని. ఆ వీడియోస్ పెట్టడం వల్ల ఏంటంటే కొంతమంది అట్లీస్ట్ ఆ వీడియోస్ ద్వారా అయినా చూస్తారని నేను అనుకుంటాను, దేవుణ్ణి అలా అన్నా చూస్తారని నేను ఆ భావంతో పెడతాను అనమాట. సరే ఎప్పుడు అవే పెడితే బోర్ కొట్టేస్తుంది కదా, అందుకని నేను ఇలా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దామని ట్రై చేస్తున్నానండి. అది ఎంతవరకు సక్సెస్ అయితే తెలియదు నాకు. ఇంతకుముందు పెట్టా కానీ నాకు అప్పుడు మాట్లాడటం అంత కన్వీనియంట్గా అనిపించేది కాదు, అండ్ ఎలా మేనేజ్ చేయాలో కూడా అర్థమయ్యేది కాదు. వీడియోస్ ఎట్లా తీయాలి ఏంటి అనేది అది పర్టికులర్ ప్రాసెస్ లాగా అనుకునేదాన్ని. సో ఇలా నేను ఇప్పుడు చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఎలాగైనా ఏదో ఒక యాంగిల్లో పెట్టి తీయటం కానీ అలాంటివి నేను చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ దొండకాయ కర్రీ చేస్తూ నేను కట్ చేసిన కొన్ని మాత్రం కొంచెం ఫ్రై చేస్తాను పప్పులోకి నంచుకోవటానికి. అది అప్పుడు తను కొంచెం ఇంట్రెస్ట్గా తింటుంది కదా, ఎప్పుడు కాదండి, జస్ట్ ఒక గుప్పుడు వచ్చేటట్టు అంతే. అంటే తనకి కొంచెం టేస్టీగా ఉంటుందని నేను కొంచెం ఫ్రై చేస్తాను అనమాట. బట్ ఎక్కువ ఫ్రైస్ పెట్టకూడదు బాక్స్లో, అందుకని దానికి కూడా నేను చూసుకొని పెడతాను. వీక్లీ వన్స్ అట్లా, ట్వైస్ మ్యాక్సిమం వెళ్ళలేండి, వన్సే ఉంటుంది ఆల్మోస్ట్. అది కూడా ఇలా నంచుకోవటానికి అలా పెడతాను. లేదా తను ఎప్పుడైనా ఊరగాయ ముక్క పెట్టమనేది, అది అంటే ఓన్లీ ముక్కే, కారం ఉండదు అనమాట, కడిగేసి ఇవ్వమని అనమాట. సో పప్పు చేసినప్పుడు ఎప్పుడైనా ఊరగాయ ముక్క అలాంటివి పెడతాను నేను. జుట్టు ఊడిపోకుండా మీకు ఒక టిప్ చెప్పమంటారా? అదేనండి, క్యారెట్, బీట్రూట్ అండ్ యాపిల్ లేదా ఆమ్లా. ఇప్పుడు నాకు యాపిల్ లేదు కాబట్టి నేను క్యారెట్, బీట్రూట్ అండ్ ఆమ్లా కట్ చేస్తున్నాను. ఇది తాగితే మాత్రం నిజంగా రెగ్యులర్గా అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ఇలా తాగితే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. నిజంగానే నేను ట్రై చేశాను, ఇది తగ్గింది మాకు, అందుకని ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇది ఏబీసీ జ్యూస్ లాగా, బట్ ఈరోజు బీసీ ఒక్కటే చేస్తున్నాను. ఎందుకు అంటే యాపిల్స్ తేలేదు, కుదరలేదు బయటికి వెళ్ళి తేవటం. సో అందుకని ఇది ట్రై చేయండి, మీ జుట్టు ఖచ్చితంగా పెరిగిద్ది. అలానే కట్ చేసేటప్పుడు కూడా టిప్స్ ఉంటాయండి. ఫస్ట్ బీట్రూట్ చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి మిక్సీలోకి, లేదా మిక్సీ పాడైపోతుంది.
లేదా ఫస్ట్ క్యారెట్ వేసుకొని అట్లా చేసుకోవాలి. యాపిల్ వేసుకున్న తర్వాత క్యారెట్లు అలాంటివి చేయొద్దు, వర్క్ అవ్వవు అనమాట. సరిగ్గా గ్రైండ్ అవ్వదు. ఓకే, ఎగ్జాక్ట్ 7 అయింది. 7కి నేను పెట్టేసి కుక్కర్ ఇంకా నేను క్లాస్కి వెళ్తున్నాను. బాయ్. ఒక్కోసారి కూర్చొని వాటర్ తాగే టైం కూడా ఉండదు. ఇలా మేనేజ్ చేసుకుంటూ గబగబా తాగేస్తూ నేను వంట చూసుకుంటూ ఉంటాను. ఒక్కోసారి వెక్స్ అయిపోతానని చెప్పాను చూసారా, ఇలాంటి టైం అప్పుడు అసలు తాగడానికి కూర్చోటానికి టైం లేనప్పుడు నేను కొంచెం వెక్స్ అయిపోతాను. నేను కొంచెం పుచ్చకాయ అండ్ ఒక 2-3 ముక్కలే వేసానండి. ఆమ్లా ఎక్కువ వేసుకోకూడదు, ఆమ్లా ఎక్కువ సిట్రస్ ఉంటుంది కదా, మరీ పులుపుగా అనిపిస్తుంది. అందుకని నేను ఒక 2-3 పీసులే వేసాను అంతే. ఇలాంటి స్ట్రైనర్ తీసుకోండి జ్యూస్కి, ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇంకో రౌండ్ మిక్సీ వేసే టైంకి ఈ జ్యూస్ ఇలా పోస్తాను కదా, అది ఆల్మోస్ట్ చూసారా ఇలా కింద జ్యూస్ వెళ్ళిపోతుంది. మీకు సౌండ్ వినిపిస్తుంది చూడండి. ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకోకపోతే జ్యూస్ ఎక్కువ ఈ పిప్పిలోనే ఉండిపోతుంది. ప్రెస్ చేస్తే చాలా జ్యూస్ వస్తుందండి. అండ్ ఈ పిప్పుని కూడా మనము ఈ వేస్ట్ని చెట్టులోకి వేసుకుంటే ఇంకా బాగా పెరుగుతాయి. నేను ఇవన్నీ వేస్తాను. క్యారెట్స్ పెట్టేశాను. ఇంకా గట్టంతా క్లీన్ చేసేసుకొని ఇంకా మొత్తం అరేంజ్ చేసేసుకుంటాను. ఇంకా నాకు పని లేకుండా అనమాట. గట్టంతా మళ్ళీ క్లీన్ చేసేసుకుంటాను వెంటనే. వాళ్ళు వెళ్ళిపోయేదాకా వెయిట్ చేయనండి. ఇది ఎంత పట్టింది, 1 మినిట్ కూడా పట్టదు. సో అందుకని నేను వెంటనే క్లీన్ చేసేసుకుంటాను. ఎప్పుడు వర్క్ అప్పుడే నేను చేసేసుకుంటాను. ఇంకా స్టవ్ అన్నీ క్లీన్ చేసేసుకొని రెడీగా ఉంటాను అనమాట. ఇంకా మా అమ్మాయికి టిఫిన్ వెయిట్. ఇంకా లోపు గ్యాస్ స్టవ్ ఉంది కదా, అది కూడా పైన క్లీన్ చేసేస్తాను. ఆ పీచ్తో ఫస్ట్ రుద్దేస్తానండి. గ్రీన్ పీస్ ఏమో గ్లాస్ మీద వేస్తాను, స్టీల్ పీస్ ఏమో స్టవ్ది అంటే బర్నర్స్ ఉన్నాయి కదా అక్కడ క్లీన్ చేస్తాను అనమాట. మనం స్టీల్ పీచ్తో గ్లాస్ దాని మీద రుద్దకూడదు, గీతలు పడిపోతాయి. సో చాలా కేర్ఫుల్గా మెయింటైన్ చేయాలి ఇవన్నీ. సో నేను ఇదంతా క్లీన్ చేసేసుకుంటాను వెట్ క్లాత్తో. ఫస్ట్ నేను తడి మామూలుగా డ్రై క్లాత్తో క్లీన్ చేసేసుకొని తర్వాత వెట్ క్లాత్తో చేసుకుంటాను. ఈ క్లాత్ యాక్చువల్గా మనకు బాగా యూజ్ అవుతుంది.